Yeah, good evening, friends. So you all join today's talk. Let's see how many of you can join. Yeah. Hi, Satya. It's good to see you all. So friends are joining in. Yes, Raghava. Hi. Yes, Supriya. Good evening. Yes, Devi. Hello. Hi, Anuradha. It's really wonderful time. చాలా బ్యూటిఫుల్గా మనము వీఆర్ ట్యూన్ అవుతున్నాం మనం ఒకళ్ళొకరికి డైలీ ఈ టైంలో కూర్చొని ఐ కెన్ సీ ద మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చాలా మందికి ఈ టైం చాలా కన్వీనియంట్గా ఉండడం వల్ల అందరూ జాయిన్ అవ్వగలుగుతున్నారు. హాయ్ లావణ్య. ఎస్, హలో లక్ష్మి గారు. హాయ్. లెట్స్ అందరూ ఫ్రెండ్స్ జాయిన్ అయిన తర్వాత దెన్ వీ కెన్ రియలీ స్టార్ట్. ఎస్, ఎస్ ఇంద్ర గారు నమస్తే. ఎస్ శైలజ హలో. మనము లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనం అందరం కలవాలి. సరే కలిసి అందరం మీట్ అయ్యి మేబీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో లేని వాళ్ళు ఇట్ మైట్ బి నాట్ పాసిబుల్. అప్పుడు మళ్ళీ ఇలాగే ఒక స్కైప్ అకౌంట్తోనో దేంతోనో కలవచ్చు. ఎస్ లావణ్య హలో. సో ఈరోజు 5th డే, 5వ రోజు మన 21 డే సిరీస్ పార్ట్ 2లో 5వ రోజుకి అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, స్వాగతం అండ్ వాట్ యూ సే సుస్వాగతం. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఈ సిరీస్లో రోజు ఒక టాపిక్, ఒక కొత్త టాపిక్, ఒక్కొక్కళ్ళ రిక్వెస్ట్ దాన్ని బట్టి ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ టుడేస్ టాపిక్ ఇస్ దేవి గారు. అండ్ దేవి గారికి కృతజ్ఞతలు ఫర్ రిక్వెస్టింగ్ ఆన్ దిస్ టాపిక్. ఐ థ్యాంక్ హర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ డివైన్ స్పేస్ కమ్యూనిటీ. సో వీ విల్ కంటిన్యూ విత్ ద మనం రోజులాగే మనం ఈరోజు స్టోరీతో కంటిన్యూ చేద్దాం. ఓకే, హోప్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్. సో యూ కెన్ జస్ట్ టైప్ ఎస్ ఆడిబుల్, వినిపిస్తుంది, క్లియర్గానే వినిపిస్తుంది అంటే ఎస్ అని టైప్ చేస్తే దెన్ వీ కెన్ కంటిన్యూ. ఎస్, ఈజ్ ఇట్ ఆడిబుల్? క్లియర్గా ఉందా? వాయిస్ క్లియర్గా ఉంది అని ఒకసారి మీరు ఎస్ నో ఏదైనా టైప్ చేస్తే దెన్ మనం ఇంకా ఎక్కడ బ్లాక్ లేకుండా, ఆటంకం లేకుండా మనం కంటిన్యూ చేయొచ్చు. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ us, లక్ష్మి గారు ఆర్ లావణ్య ఆర్ శైలజ గారు, ఎనీబడి కెన్ టైప్. ఎస్ సత్య, ఎస్ ఫైన్, ఓకే గుడ్. సో లెట్ us కంటిన్యూ. We keep waiting for somebody to do the beginning and then rest we continue. ఓకే, సో యాజ్ యూజువల్గా మనకి ఇవాళ స్టోరీ వచ్చేసి ఒక సెకండ్, యా, ఒక ఊర్లో ఒక ఋషి ఉంటాడు. ఓకే, ఆ ఋషి ఆ ఊర్లో వాళ్ళకి అందరికీ తనకు అర్థమైంది తను చెప్తూ ఉంటాడు అనమాట. ఓకే, తనకు విషయాలు, తనకు తెలిసిన విషయాలు ఏవైతే జీవిత పాఠాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాజువల్గా రోజు ఒక సత్సంగం లాగా తను చేస్తూ ఉంటాడు. సో అయితే ఒకరోజు ఆ ఊర్లో వాళ్ళందరూ ఆ ఋషి దగ్గర చాలా అలవాటైపోతారు. చాలా చక్కగా రోజు వచ్చి వాళ్ళ ఇష్యూస్ అన్ని చెప్పి అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఒక రోజు ఊర్లో ఏమవుతుందంటే, ఆ ఊర్లో జమీందార్ కూడా, ఆ ఊర్లో పెద్ద గొప్ప జమీందార్ కూడా, ఆయన కూడా వచ్చి రోజు సాయంత్రం పూట
ఆ ఋషి ఏమైతే మాట్లాడతాడో అవన్నీ కూడా సత్సంగంలో మొత్తం వస్తూ ఉంటారు. ఎస్, హాయ్ దేవి గారు. రోజు మీ రిక్వెస్ట్ ప్రకారం టాకింగ్ అబౌట్ డ్రీమ్స్ గురించి మాట్లాడతాము. సో అదే చూస్తున్నాను, ఇంకా మీరు రాలేదు, లాస్ట్ టైం లాగా మిస్ అవుతారు అని. గుడ్ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ మన మొత్తం డివైన్ స్పేస్ కమ్యూనిటీ నుంచి ఐ థ్యాంక్ యూ ఫర్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ టాపిక్. ఈ టాపిక్ రిక్వెస్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఓకే, సో లెట్ us కంటిన్యూ. సో ఆ ఋషి దగ్గరికి మొత్తం జమీందార్తో పాటు, ఆ ఊరు జమీందార్తో పాటు ప్రతి ఒక్కళ్ళు రోజు రావడము, సత్సంగం వినడము, మంచి మంచి విషయాలు వినడము, అలా అంతా చేస్తూ ఉంటారు. చూసుకుంటే ఆ తర్వాత ఏం తెలుస్తుంది అంటే, ఆ ఊర్లో చాలా దొంగతనాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. రోజు రోజుకి దొంగతనాలు పెరిగిపోతున్నాయి అన్నమాట. సో పెరిగిపోతూ ఉంటే ఆ జమీందారు కూడా భయపడతాడు. ఆ ఊర్లో ఏంటి దొంగతనాలు చాలా పెరిగిపోతున్నాయి, నగలు డబ్బులు చాలా ఉన్నాయి, ఎట్లా ఏం చేయాలి అనేసి ఆ ఋషి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఋషివర్య, మరి నా దగ్గర నగలు డబ్బులు చాలా ఉన్నాయి, అది అక్కడిక్కడ పెడితే పోతున్నాయి, ఈ మధ్య దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి, మీరు వింటున్నారు కదా, పోతాయి, నేను అవి మీ దగ్గరే పెడతాను. సో మీ దగ్గర అంటే ఎవరికి జనరల్ గా అంతే కదా, అనుమానం రాదు కదా అనేసి ఆయన దగ్గర, సరే నీ ఇష్టం అయ్యే, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో అంటే ఆయన చక్కగా ఒక చెట్టు కింద లోపల తవ్వి అందులో నగలు డబ్బు అంతా పెట్టేస్తాడు. అయితే ఆ ఋషి మామూలుగా ఒక వారం రోజుల తర్వాత, కొంచెం టైం తర్వాత ఆ జమీందార్ దగ్గరికి వెళ్ళి నేను కొన్ని రోజులు బయటికి వెళ్తాను, సో బయటికి వెళ్తాను నేను, చాలా రోజుల నుంచి ఇక్కడ కొన్ని తీర్థయాత్రలు తిరిగి వద్దామని అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు, ఇప్పుడు ఇంకే వెళ్ళాలనుకుంటున్నాను, సో నేను మళ్ళీ వచ్చాక మిమ్మల్ని కలుస్తాను అని. సరే ఋషివారి, చక్కగా వెళ్ళి రండి అని ఆ జమీందార్ చెప్పాడు. అయితే ఆ టైంలో ఆ జమీందార్ దగ్గర పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు, జమీందార్ స్నేహితుడు అన్నమాట. ఉండి ఈ ఋషిని చూస్తే పెద్దగా సిన్సియర్గా అనిపించట్లేదు, హానెస్ట్గా అనిపించట్లేదు, నిజాయితీ ఉన్నవాళ్ళని అనిపించట్లేదు, ఎలా నమ్మావు అని. అదేంటి, చాలా కాలం నుంచి ఉన్నాడు మా దగ్గర, మాకు నమ్మకమే, ప్రాబ్లం లేదు అంటాడు. సరే, అంత నమ్మకం ఉంటే ఉండని, కానీ ఒకసారి నువ్వు నగలు అవన్నీ ఎక్కడ పెట్టావు, ఎక్కడ పెట్టావో ఒకసారి చూసుకొని వద్దాము పదా, ఎట్లాగో ఆయన వెళ్ళిపోయాడు కదా, మనం చూసుకొని వద్దాము అంటాడు. సరే జమీందారు కూడా కరెక్టే కదా, పెద్ద చూసుకోవడంలో తప్పే ఉంది, ఏ అనుమానాలు ఉన్నాయి వెళ్ళిపోతాయి కదా అనేసి వెళ్తాడు. వెళ్ళి ఎక్కడైతే ఏ చెట్టు కింద అయితే తను పెట్టాడో తవ్వి చూస్తే ఏముంది, అక్కడ ఏమీ లేదు. ఓకే, ఏమీ లేకపోయేసరికి ఆశ్చర్యపడతాడు, అంటే మొత్తం షాక్ లాగా అనమాట. అదేంటి ఏమీ లేదు అని. అప్పుడు తన ఫ్రెండ్ చెప్తాడు, జమీందార్ ఫ్రెండ్ చెప్తాడు, ఎక్కడో ఎంతో దూరం వెళ్ళుంటాడు, పద వెళ్ళి పట్టుకుందాం అనేసి గబగబా ఊరు చివరిలో తను వెళ్తూ ఉంటే తను పట్టుకుంటాడు. పట్టుకొని, ఏంటయ్యా నా నగలన్నీ డబ్బులన్నీ ఏం చేసావు అంటే, ఋషి తెలియనట్టే, ఏమున్నాయి ఎక్కడ పెట్టావు నాకేం తెలుసు, ఏం నగలు ఏంటి అంటాడు. నువ్వు అవన్నీ లేనిపోని వేషాలు మాట్లాడుతూ చెప్పావంటే నుంచి నేను వాయించేస్తాను అంటే, ఇంకా వేరే గత్యంతర లేక తన దొంగతనం పట్టుకొడిపోయింది, ఇంకా దాచిపెట్టడం వేస్ట్ అని తెలిసి ఉన్న డబ్బులు నగలు అన్ని ఇచ్చేసి మళ్ళీ ఆ ఊరికి ముఖం లేకుండా వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, ఈ చిన్న స్టోరీ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, చూసింది ప్రతిదీ కూడా నిజం కాదు అని ఉండదు. ఇట్ ఈస్ లైక్, చూసిన ప్రతిదీ కూడా మనం ఏ ఒక విషయం ఎలా అయితే కనబడుతుందో అలాగే ఉంటుందని గ్యారంటీ ఉండదు. దాని వెనకాల ఇంకోటి ఉంటుంది. మనం ఎలా అయితే మనం అనుకుంటామో, వెలుగు ఉన్నప్పుడు చీకటి కూడా ఉంటుంది, ఇది చూసినప్పుడు అది కూడా చూసుకోవాలి. మనం చాలా వరకు ఏముందంటే, బాహ్యంగా ప్రెజెంటేషన్స్ చూసి మనం మోసపోతూ ఉంటాం. బాహ్యంగా మన వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ ఎంత చూసి, ఓహో వీళ్ళు దూరం నుంచి దూరపు కొండలు నునుపు అంటారు కదా, అలా దూరంగా నుంచి కొంతమందిని చూసి మనం చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం చాలా ఫీల్ అయ్యి, ఆహా వీళ్ళు ఎంత అద్భుతమైన మనుషులు, వీళ్ళు సూపర్ మనుషులు, అది ఇది అనుకుంటాం. కానీ వాళ్ళతో సాంగత్యం, వాళ్ళతో పరస్పరంగా ఉండి చక్కగా లోకల్గా ఉన్నప్పుడే వాళ్ళలో యాక్చువల్గా క్వాలిటీ అనేది బయటకు వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు చెడ్డగా ఉంటారు అనట్లేదు, చెడు క్వాలిటీస్ బయటకు వచ్చాయంటే చెడ్డవాళ్ళు అని అనట్లేదు, కానీ అన్ని ఒక మనిషి అన్న తర్వాత అన్ని వేరియేషన్స్ ఉంటాయి వాళ్ళు మన మామూలుగా ఆ వేరియేషన్స్ అన్ని పక్కన పెట్టి బయట వాళ్ళ ప్రొఫెషన్ వల్ల, ఇప్పుడు ఒక ఐటీ కన్సల్టెంట్ ఉంటాడు, ఐటీ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా సూపర్గా మాట్లాడతాడు, అన్ని చక్కగా మాట్లాడతాడు. అంటే మనం చూసి ఏమి తెలియని వాడు ఒక పల్లెటూరు రైతు వెళ్ళాడు అనుకోండి, అబ్బా వీళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఎంత తెలుసు, ఎంత గొప్పగా తెలుసు అనుకుంటారు. అంటే తెలియని విషయాలు ఏమి లేవని కాదు, తెలియని విషయాలు కూడా ఉంటాయి. అలాగే
మనకి ఏదైతే కనపడుతుందో అది పూర్తి నిజం కాదు. కనపడని విషయాలు కూడా చాలా ఉంటాయి. ఓకే, ఆ కనపడని విషయాలు కూడా మనం తెలుసుకొని మనం మసులుకోవాలి. మన లోపల నుంచి మనకు ఇదిగా ఉండాలి. ఓకే, సో ఈ చిన్న స్టోరీతోని ఈరోజు మనం ఈ స్టోరీతోని మనం ఇచ్చేసాం. ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అంటే మనం ఈరోజు టాపిక్ కూడా డ్రీమ్స్ గురించి మాట్లాడతాం. డ్రీమ్స్ అంటే కళలు, కళల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి కళలు అంటే మనకి ఫిజికల్ గా మనం టచ్ చేయలేనివి, మనం ప్రాక్టికల్ గా చూడలేనివి, మనం పట్టుకోలేనివి, ముట్టుకోలేనివి. సో అవి కూడా ఉన్నాయి. ఆ ప్రపంచాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ స్టోరీకి దానికి లింక్ ఉందన్నమాట. ఈ స్టోరీని బట్టి మనము తెలియని విషయాలు, ఒక మనిషి, ఒక సాధారణమైన మనిషి ఎంత గొప్పగా ఉన్నా, ఎంత తన వేషధారణ ఎంత అద్భుతంగా ఉన్నా తనలో ఏదో ఒక క్వాలిటీ, తనలో వీక్నెస్ లేవని మాత్రం గ్యారంటీ ఉండదు. 100% ఎన్నో ఉంటాయి. దాన్ని స్వీకరించి మాస్టరీ చేసుకొని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు స్టోరీ ఇది. అండ్ somebody, friend have joined. Ashwini, good evening. Yes. Sambasivaravu garu, good evening. And Ramohan garu, yes, it's fine, you are not late. ఇంకా అంత లేట్ ఏం అవ్వలేదు, మనం టాపిక్ రైట్ టైంలోనే ఉన్నాము. ఇట్ ఈస్ ఫైన్. మెయిన్ టాపిక్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ నౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్. యా, సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే డ్రీమ్స్. డ్రీమ్స్ అనగానే మనకు ఫస్ట్ అర్థం కావాలి ఏంటి అంటే అసలు డ్రీమ్ అంటే ఏంటి, కళ అంటే ఏంటి. కళ అంటే ఎన్నో ఇమేజెస్, ఐడియాస్, మన భావాలు, మన మెదడుకి ఒక చురుకుదనం వచ్చే ఒక ఐడియా అన్నమాట. ఓకే, ఎన్నో రూపాలు డ్రీమ్ అంటే. ఓకే, అంటే డ్రీమ్స్ అంటే జనరల్ గా మనకి సైకాలజీలో ఏం చెప్తారు అంటే డ్రీమ్స్ ఆర్ ద స్టోరీస్. అవి మన బ్రెయిన్ మనకి చెప్తున్న కథలు. మన బ్రెయిన్ ద్వారా మన గురించి మన బ్రెయిన్ మనకు కథ చెప్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు ఎలాగ ఎవ్రీడే ఒక కథ చెప్తున్నానో, కళ అనేది కూడా మన బ్రెయిన్ లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం బయట ప్రపంచంలో ఎన్నో పుట్టిన దగ్గర నుంచి ఎన్నో రూపాలని మన కళ్ళు చూసాయి. సో ప్రింట్ అయ్యాయి. ఆ కళ్ళల్లో పాయింట్ లో ఎన్ని ఇమేజెస్, ఎన్ని రూపాలని మనం చూసామో ఆ రూపాలన్నీ కూడా ఫీడ్ అయ్యి ఉన్నాయి. సో అవన్నిటికీ లోపల ఒక స్టోరీ క్రియేట్ అయ్యింది లోపల. సో బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఆ స్టోరీస్ అన్ని కూడా మన బ్రెయిన్ ఈ మూమెంట్ ద్వారా మనకి చూపిస్తుంది అనమాట. దీన్ని జనరల్ గా కళలు ఎప్పుడు ఏ టైంలో వస్తాయంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, అంటే REM అంటారు సైంటిఫిక్ వర్డ్ లో. ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటే కళ్ళు టపటపట కదులుతూ ఉంటాయి, రిలాక్స్ గా ఉండవు కళ్ళు, చాలా టప్ ఎప్పుడో కళ్ళు మూమెంట్ అవుతూ ఉంటుంది. కళ్ళు బాగా మూమెంట్ అవుతుంది అంటే లోపల నుంచి మనం చూస్తున్నాం అనమాట. కన్ను రెప్పలు కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో జనరల్ గా డ్రీమ్స్ అనేవి కూడా మనకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, డ్రీమ్స్ అనేవి ఎన్నో ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అందులో. డ్రీమ్స్ లో జనరల్ గా కళల్లో మనకి ఏం జరుగుతుందంటే మన సాధారణంగా మనకు రోజు జరిగే జీవితంలో ఏవైతే విషయాలు, సందర్భాలు ఉంటాయో వాటికి సంబంధించిన విషయాలే ఉంటాయి. ఓకే, చాలా వరకు అవి ఉంటాయి. సో డ్రీమ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? జనరలీ సైకాలజీలో ఇట్ ఈస్ అ ఫీల్డ్ ఆఫ్ సైకాలజీ. దీన్ని, ఈ ప్రాసెస్ ని, ఈ కళలు అన్న ప్రాసెస్ ని ఏమంటారు అంటే ఓవర్ నైట్ థెరపీ అంటారు. ఓకే, డ్రీమ్స్ అనేది ఒక థెరపీ. మన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, రీబర్తింగ్, బ్రెత్ వర్క్, రేకి ఇలాంటివన్నీ ఎలా హీలింగ్ థెరపీస్ ఉన్నాయో అలాగే డ్రీమ్స్ అన్నది కూడా ఇట్ ఈస్ కాల్డ్ ఓవర్ నైట్ థెరపీ. ఓకే, దీన్ని కూడా డ్రీమ్స్ కి కూడా ఒక థెరపీ అంటారు. సో జనరల్ గా డ్రీమ్స్ ఇంపార్టెంట్ ఎందుకు? సరే, కళలు ఏదో వచ్చాయి, రోజు జరుగుతున్నాయి, జీవితంలో ఏదో సిచ్యువేషన్ జరుగుతుంది, అవే మనకు అక్కడ కనపడ్డాయి, అవే ఇమేజెస్ వచ్చాయి, ఆ స్టోరీస్ వచ్చాయి, ఓకే ఫైన్. కానీ ఇంపార్టెంట్ ఎందుకు? డ్రీమ్స్ అనేవి అంత ముఖ్యం ఏముంది డ్రీమ్స్ లో? అంత ముఖ్యం ఏముంది అంటే ఫస్ట్ మనం ఏం చెప్పాలి, మనకేం తెలియాలంటే డ్రీమ్స్ అనేవి మన ఆలోచన. ప్రతి కళ, మనకి ఏదైతే కళలు చూస్తామో అవన్నీ మన ఆలోచనలు. ఎన్నైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ ఒక స్టోరీ. ఓకే, వాళ్ళు అవి డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే క్రూషియల్ గా మన భావాలు ఏవైతే ఉన్నాయో, మన మెంటల్ హెల్త్ ఏ స్టేట్ లో ఉందో వాటిని గురించి మనకు జనరల్ గా ఈ డ్రీమ్స్ అనేవి ఆ కళల ద్వారా మనకు వాటి గురించి, మన ఎమోషనల్, మన భావ స్టేట్ ఎట్లా ఉందో, ఆలోచన విధానం ఎలా ఉందో అవన్నీ ఒక కళ ద్వారా మనకు వాటి గురించి తెలుస్తుంది.
ఓకే, మనం దానివల్ల ఈ డ్రీమ్స్ వల్ల మనము ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మనకి లైఫ్లో, అది అర్థం కావట్లేదు, అది అర్థం కావట్లేదు, ఈ పరిస్థితి తెలియట్లేదు, ఆ పరిస్థితి తెలియట్లేదు. ప్రతి పరిస్థితి కూడా ఒక కళ ద్వారా మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. అక్కడ మనకు సొల్యూషన్ దొరుకుతుంది, ఆన్సర్తో సహా దొరుకుతుంది. అంటే మనకి వేకింగ్ లైఫ్లో, అంటే కళ్ళు తెరిచినప్పుడు, కాన్షియస్గా ఉన్నప్పుడు తెలియని విషయాలు ఎన్నో కూడా ఆ కళ ద్వారా మనకి కనబడుతుంది, తెలుస్తుంది. ఓకే, నౌ డ్రీమ్స్ జనరల్గా ఎందుకు వస్తాయి, కళలు? ఓకే, సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, సైన్స్ ప్రకారం డ్రీమ్స్ ఎందుకు వస్తాయంటే, ఫస్ట్ మనకి న్యూరలాజికల్ యాక్టివిటీ, మన బ్రెయిన్ హైయెస్ట్ లెవెల్లో హైగా యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి కళలు అనేవి వస్తుంది. ఓకే, బాడీ రిలాక్స్గా ఉండొచ్చు, కానీ మన బ్రెయిన్ అనేది బాగా యాక్టివ్గా ఉంది కాబట్టి మనకి కళ అని వస్తుంది. సో మనం ఎంత గాఢమైన నిద్రలో ఉంటామో అంత యాక్టివ్గా డ్రీమ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సైన్స్ ప్రకారము మన శరీరము ప్లస్ మైండ్ రెండు రిలాక్సేషన్లోకి వెళ్ళలేదు, ఏదో ఒకటి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. సో శరీరం ఎప్పుడైతే రిలాక్స్ అయిపోయి ఉంటుందో, మైండ్ ఎంత డీప్గా శరీరం రిలాక్స్ అవుతూ ఉంటుందో, మన మైండ్ యాక్టివిటీ అంత పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ న్యూరలాజికల్ యాక్టివిటీ. ఓకే, దాని తర్వాత ఈ డ్రీమ్స్, ఈ కళలు ఏంటి అంటే, మనకి కొన్ని లైఫ్లో కొన్ని ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో, కొన్ని అటెన్షన్ కావాలి, కొన్ని ఫోకస్ పెట్టాలి, మనం తెలుసుకోలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక బాధాకరమైన సంఘటన జరిగింది, జరగబోతుంది, భయంకరమైన బాధాకరమైన సంఘటన జరగబోతుంది, దాని గురించి సిమ్టమ్స్ అన్నమాట. అవి ఎలా జరగబోతుంది లేదా ఎలా జరిగింది, దానివల్ల మనకు పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చెప్పడానికి ముందుగానే ఒక మెసేజ్ మన బాడీ నుంచి ఆ మెసేజ్ ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తుంది. చూడండి ఎంత ఎంత మన బాడీ యాక్టివిటీ ఎంత ఇంటెలిజెంట్, చూడండి మన 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 శరీరంలో ఎంత ఇంటెలిజెన్స్ వర్క్ అవుతుంది అంటే, మనం యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏదైతే జరగబోయే సంఘటనలు వాటి గురించి కూడా మనకు ముందుగానే ఇమేజరీ రూపంలో మనకు జరుగుతుంది. మనం ఎప్పుడన్నా అసలు ఊహించడానికి, నార్మల్గా క్యాజువల్గా లాజికల్ మైండ్తో ఆలోచించడానికి అసలు ఇవన్నీ కరెక్ట్గానే ఉందా? మన స్టోరీలో ఒక ఈవెంట్ రావడం ఏంటి, అది కళ అనే పేరుతో మనం చూడడం ఏంటి, చూడడమే కాకుండా అక్కడ ఏమైనా రిపేర్లు కావాలంటే కూడా చేసుకునే ఫెసిలిటీ కూడా మనకు ఉండడం ఏంటి. ఇట్ ఈస్ ఆల్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్రియేషన్. అంటే మన సృష్టికర్త ఎంత అద్భుతంగా మన ఇంటెలిజెన్స్ని ఎంత అద్భుతంగా తయారు చేశాడు అంటే, ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది. ఆహా మూమెంట్ అనమాట. ఓకే, ఆహా నా క్రియేటర్, మై డియర్ క్రియేటర్, యు ఆర్ సూపర్ అన్న పాయింట్స్ మనకి వస్తూ ఉంటాయి. ఇలాంటివి చూసినప్పుడు అంటే ఇవన్నీ అద్భుతాలు. మన మన మానవ జీవితంలో ఒక అద్భుతమైన అంశం ఈ డ్రీమ్స్ అనేవి. ఓకే, మన లోపల ఒక విషయం, సంఘటన, మన జీవితంలో జరిగే సంఘటనలన్నీ మెసేజ్ లాగా, ఇన్ఫర్మేషన్ లాగా మనకు ముందుగానే ఇమేజ్ రూపంలో కళ అనే పేరుతో రావటము, వాటిని మనం అర్థం చేసుకోవడము, వాటిని బట్టి మన జీవితాల్లో ఎలాంటి సరిదిద్దులు కావాలో చేసుకోవడము, ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి. ఓకే, సచ్ ఎ బ్యూటిఫుల్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. ఒక విధాత ఎంత ఇంటెలిజెంట్, ఎంత అద్భుతంగా తన సృష్టిని సృష్టించాడు అన్నది మనకి దీని ద్వారానే మనకి అర్థమవుతుంది. ఓకే, నా జనరల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రీమ్స్ అన్నప్పుడు ఆ ఇంపార్టెన్స్ ఏంటి, అంత ఇంపార్టెన్స్, ఇంత అద్భుతం కాబట్టి ఇంత ఇంపార్టెన్స్. ఇప్పుడు డ్రీమ్స్ గురించి జనరల్గా తెలియాలి అంటే మీకు ఫస్ట్ ఆ స్లీప్ స్టేజెస్ గురించి తెలియాలి. నిద్ర అనేది ఎన్ని రకాలుగా మనం నిద్రపోతాం, ఎన్ని వెరైటీస్లో, మనకి ఎన్ని స్టేజెస్లో మనకి నిద్రావస్థలోకి మనం వెళ్తూ ఉంటాం. సో ఫస్ట్ ఈజ్ REM. REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. ఓకే, ఫస్ట్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ 1. స్టేజ్ 1లో ఏమవుతుందంటే ట్రాన్సిషన్ అనమాట. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి, అంటే మెలకువగా ఉన్న స్టేజ్ నుంచి నిద్రావస్థలోకి వెళ్తున్న స్టేజ్, ఇట్స్ ద ఫస్ట్ స్టేజ్. ఓకే, అప్పుడు కూడా కళ్ళు కొంచెం టపటపు కొడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, కళ్ళు తెరుస్తూ ఉంటాం, మళ్ళీ మూసుకుంటూ ఉంటాం, ఇలాంటివన్నీ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ర్యాపిడ్. ఓకే, నెక్స్ట్ ద సేమ్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ 2. సెకండ్ స్టేజ్లో
నెమ్మదిగా బాడీ టెంపరేచర్ నిదానం అవుతుంది, బాడీ టెంపరేచర్ కూల్ అవుతూ ఉంటుంది, కూల్ అవ్వడము డిఫరెంట్గా ఉంటుంది, బాడీ టెంపరేచర్ పడిపోతుంది. ఓకే, దాని తర్వాత ఆ బాడీ టెంపరేచర్ బాగా నిదానంగా ఉండడం ఒక 20 నిమిషాల వరకు టైం పడుతుంది అప్రాక్సిమేట్గా ఆ స్టేజ్ 2లోకి వెళ్ళడానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ రేట్ కొంచెం ఎక్కువగా బీట్ అవుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, హార్ట్ బీట్ రేట్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ పడిపోతుంటుందో ఇది కూడా ఈ రేట్ పెరుగుతుంది. నౌ స్టేజ్ 3 REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ 3. స్టేజ్ 3లో మసిల్స్ అన్ని చాలా రిలాక్స్ అవుతాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క స్టేజ్ నుంచి నిద్రావస్థలోకి వెళ్తున్నాం. సో వెళ్తున్నప్పుడు స్టేజ్ 3లో మసిల్స్ అన్ని బాగా రిలాక్స్ అవుతాయి, చక్కగా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క మసిల్ ఒక్కొక్క బాడీ పార్ట్ నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది. డీపెస్ట్ స్లీప్ స్టేట్లోకి మనం వెళ్తున్నాం. నౌ ద లాస్ట్ స్టేజ్ అంటే దీన్ని కంప్లీట్గా ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. ఇక్కడ బ్రెయిన్ విపరీతంగా యాక్టివిటీ మొదలవుతుంది. ఈ స్టేజ్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్లోనే కళలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ నుంచి థర్డ్ స్టేజ్ వరకు కళలు రావు, శరీరం నెమ్మదిగా రిలాక్స్ అవుతూ ఉంది. కానీ ఫోర్త్ స్టేజ్ ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ వచ్చేసరికి, యాక్చువల్గా స్టేజ్ వచ్చేసరికి మీకు ముందు అన్ని స్టేజెసే, కానీ ర్యాపిడ్ ఐ మూమెంట్ REM స్టేజెస్ అయినా ఇంకా REMలోకి కంప్లీట్గా మనం వెళ్ళలేదు. కానీ ఈ ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి వీఆర్ కంప్లీట్లీ ఇన్ టు ద ర్యాపిడ్ ఐ మూమెంట్. ఓకే, ఆ ఐ మూమెంట్లో ఫాస్ట్గా ఐ మూమెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని REM ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. సో ఎప్పుడైతే జరుగుతుందో ఆ స్టేజ్కి ఎప్పుడైతే వస్తామో మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, విపరీతమైన యాక్టివ్, బాడీ కంప్లీట్ రిలాక్స్డ్గా ఉంటుంది, కానీ మన బ్రెయిన్ మాత్రం యాక్టివ్గా ఉంటుంది. కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, కళ్ళ మూమెంట్ అనేది ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది. సో ఇది స్టేజెస్, నిద్రల స్టేజెస్. ఇప్పుడు ఎన్ని రకాల కళలు ఉన్నాయి నిద్రలో, ఇన్ని స్టేజెస్ వెళ్తున్నప్పుడు కళలు ఎన్ని రకాలుగా ఉన్నాయి. మనం సాధారణంగా కళలు మనం చూస్తూ ఉంటాం, ఎవరో వెంట పడుతున్నట్టు, లేకపోతే పై నుంచి కింద పడిపోతున్నట్టు, లేకపోతే ఒక ఏదో ఇంటర్వ్యూ జరుగుతున్నట్టు, లేకపోతే ఎక్కడో ఎదుగుతున్నట్టు, ఇలాంటి ఎన్నో వివిధ రకాలుగా కళలు చూస్తాం. కానీ కళల్లో కొన్ని రకాలు ఉంటాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సైకలాజికల్గా కూడా, సైకాలజీ స్టడీ ప్రకారం కూడా మనకు ఫస్ట్గా నేర్పించేది లూసిడ్ డ్రీమ్స్. లూసిడ్ డ్రీమ్స్ అంటే మనం నిద్రపోతున్నాం అన్న సంగతి మనకు తెలుసు, కళలు వస్తున్నాయి అన్న సంగతి మనకు తెలుసు, ఆ కళల్లో ఏం జరుగుతుంది వాటి మీద ఫుల్ కంట్రోల్ కూడా మనకు ఉంటుంది. మొత్తం మన నిద్రావస్థ కూడా ఎరుకలోనే ఉన్నాం, మనం నిద్రపోతున్నాం అన్న సంగతి కూడా మనకు గుర్తుంది, మనకు తెలుస్తుంది. నిద్రపోయాం, ఫుల్ నిద్రలో ఉన్నాం, కానీ కళ ఫుల్గా జరుగుతుంది. దిస్ ఇస్ లూసిడ్ డ్రీమ్స్ అన్నమాట. యు ఆర్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ స్లీప్. మన నిద్ర మనకు ఎరుకతో ఉన్నాము, మనం ఏం మూమెంట్ జరుగుతుంది తెలుస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం, కళ ఎలా వెళ్తుంది, ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుసు. నెక్స్ట్ ఇస్ డే డ్రీమింగ్. డే డ్రీమింగ్ గురించి మనకు మామూలుగానే తెలుసు. డే డ్రీమింగ్ అంటే ఏంటి అంటే పగటి కళలు అంటారు. పగటి కళలు అంటే కూర్చుని ఎక్కడో ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది, వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, అక్కడే ఉంటారు మనిషి, అంటే బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్టు, అక్కడే కూర్చొని ఉంటారు వాళ్ళు, కానీ ఎక్కడో ఊహల్లో ఆలోచనలో ఉంటారు. ఇది ఒక రకమైన కళల్లో ఒక భాగం. ఇది కూడా ఇందులో కూడా ఒక క్రియేటివ్ విజువలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, అంటే కళ్ళు తెరిచి కళలు కనడం. దిస్ ఇస్ డే డ్రీమింగ్. నెక్స్ట్ నైట్ మేర్స్. నైట్ మేర్స్ అంటే మనకి లైఫ్లో ఎన్ని రకాలైన భయాలు ఉన్నాయో ఆ భయాలన్నీ, ఇన్ఫర్మేషన్ అన్నీ వచ్చేస్తాయి నైట్ మేర్స్ వల్ల, మన కళల్లో కంప్లీట్గా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా నైట్ మేర్స్కి సంబంధించి. నెక్స్ట్ రికరింగ్ డ్రీమ్స్. రికరింగ్ డ్రీమ్స్ అంటే మనకి మళ్ళీ ఒకటే ఒక టాపిక్ని, ఒకే విషయము మళ్ళీ రిపీటెడ్గా మన కళలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు చాలా ఏళ్ల క్రితం, అంటే నాకు కొంచెం పూజలు అవి కొంచెం పిచ్చి ఎక్కువ, సో చాలా సంవత్సరాల క్రితము నాకు రోజు కళలో ఒక సాధువు కనపడేవాడు. ఒక సాధువు కనపడి దాహం వేస్తుంది నీళ్ళి అమ్మ అని అడిగేవాడు.
ఇంతకీ అర్థమయ్యేది కాదు. ఏ సాధువు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అర్థమయ్యేది కాదు. కళలు అంటే ఇంకా అప్పట్లో ఇంకా అంత నాలెడ్జ్ లేదు ఆ టైంలో. కంట్రోల్ లేదు. ఆ టైంలో ఏదైనా చేయొచ్చు, వీ కెన్ ఈవెన్ చేంజ్ ద థింగ్స్ అన్నది మనకు తెలియదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని తర్వాత ఒకరోజు కల్లో వచ్చి, నా నెత్తి మీదే నీళ్లున్నాయమ్మా, కానీ నేను తాగలేకపోతున్నాను, నువ్వు నాకు నీళ్లు పోయి నాకు దాహం వేస్తుంది అన్న. ఏంటబ్బా ఇలా అడుగుతున్నాను, నెత్తి మీద నీళ్ళు ఉండడం ఏంటి అని మళ్ళీ దాహం వేయడం ఏంటి, ఏంటి అర్థం కాక మా ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాను. నాకు కంటిన్యూగా లాస్ట్ వారం రోజుల నుంచి కల వస్తుంది, ఇలా ఒక పెద్ద మనిషి, ఒక సాధువు మనిషి వచ్చి ఇలా నన్ను అంటున్నాడు, దాన్ని ఎట్లా అర్థం కావట్లేదు నాకు అని. వెంటనే పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి కొంచెం బ్రెయిన్ కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది. వాళ్ళు వెంటనే ఉండి, మీ ఇంట్లో ఒక శివలింగం తెచ్చిపెట్టి దానికి రోజు నీళ్లు పోయమ్మా అని. అదేంటి అంటే, మరి నెత్తి మీద తల నీళ్లున్న వాళ్ళు ఆయన ఒక్కడే కదా మనకి దేవుళ్ళల్లో, మరి అదైతే చేసి చూడు, అప్పుడు చూద్దాం నీకు ఏమన్నా రెస్పాన్స్ వస్తుందేమో చూద్దామన్న. తన ఆ రోజు మెల్లగా దేవుడి దగ్గర శివలింగం ఏదైతే ఉందో దానికి రోజు నీళ్లు పోయడం మొదలుపెట్టి, నీళ్ళు పోసిన తర్వాత ఆ రోజు కల్లో, ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోయావా అమ్మా అని వచ్చి చెప్పేసి వెళ్ళాడు. ఇట్ ఈస్ లైక్ ప్రతి విషయం అంటే మనలో ఉన్న ఇమేజెస్, మనలో ఉన్న స్టోరీస్ ఒక మెసేజ్ లాగా ఎలా వస్తుంది. రికరింగ్ డ్రీమ్ అంటే మనకు ఒక విషయం పూర్తిగా అర్థమయ్యేదాకా ఆ కళ మనకు రిపీట్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్ గా రిపీట్ అవుతుంది అనమాట. మనకి ఆ కళ మళ్ళీ కంప్లీట్ గా అర్థమయ్యేంత వరకు. ఓకే, సో దీస్ ఆర్ ద రికరింగ్ డ్రీమ్స్. ఎప్పుడైతే ఒక కళ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యింది అంటే మనకేదో స్ట్రాంగ్ మెసేజ్ ఉంది, మనకేదో చాలా మెసేజ్ అనేది ఒక స్ట్రాంగ్ గా ఉంది, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి అని అర్థం. ఓకే, దాన్ని అర్థం చేసుకొని దాన్ని యాక్షన్ పార్ట్ లో పెట్టాలి అని అర్థం. అంతవరకు అది రిపీట్ అవుతూనే ఉంటుంది. నా నెక్స్ట్ స్పిరిట్ డ్రీమ్స్. స్పిరిట్ డ్రీమ్స్ అంటే చాలా వరకు డిపార్టెడ్ సోల్స్, వాళ్ళు శరీరాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి పాపం ఏదో మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ ఎవరికో అందించాలి, లేదా వాళ్ళు ఏదో హెల్ప్ చేయాలి అనుకుంటారు. వాళ్ళకి ఆ జీవితం వాళ్ళకి అంతగా తెలుసు, కొన్ని జ్ఞానం ఉంది, వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని గొప్ప మాస్టర్స్, వాళ్ళు కూడా అద్భుతమైన జ్ఞానబోధ చేయగలిగే వాళ్ళు కూడా వచ్చి పై లోకాలకు వెళ్లకుండా ఇక్కడే మన మనుషులకి ఎవరైతే బ్లాక్ అయి ఉన్నారో, ఏదో విషయంలో బ్లాక్ అయి ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తుంది. ఓకే, దీస్ ఆర్ కాల్డ్, వాళ్ళు వచ్చినప్పుడు వాటిని స్పిరిట్ డ్రీమ్స్ అని అంటారు. నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మాట్ డ్రీమ్స్. అంటే స్టాండర్డ్ ఫార్మాట్ లో జరుగుతూ ఉంటాయి అవి. ఇందులో ఈ ఫార్మాట్ లో మాత్రం చేంజ్ ఉండదు, స్టాండర్డ్ ఒకటే ఫార్మాట్ లో ఉంటుంది. అంటే మనం లైఫ్ లో ఏ విషయాలు అయితే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నామో అవన్నీ కూడా లోపల కల్లో బాగా ఎక్స్ప్రెస్ చేస్తూ స్టాండర్డ్. మామూలు వేకింగ్ స్టైల్లో మనకి ఏదో ఎంతో కోపం ఉంటుంది, అది అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం, కల్లో మాత్రం విపరీతంగా వాయించేస్తాం. అక్కడ ఎవరిని వాయించేస్తున్నాం, ఏం చేస్తున్నాం ఏమీ తెలియదు, ప్రతి ఒక్కటి మనం వాయించేస్తుంటాం. దీస్ ఆర్ స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. ఒక డ్రీమ్ స్టాండర్డ్ ఫార్మాట్. మనం ఇక్కడ ఏదైతే వేకింగ్ లైఫ్ లో ఏదైతే చేయలేకపోతున్నామో అన్ని కూడా మనం అక్కడ చేస్తున్నాం. నెక్స్ట్ వర్కింగ్ డ్రీమ్స్. వర్కింగ్ డ్రీమ్స్ అంటే మన పర్ఫార్మెన్స్, లైఫ్ లో మనం ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాము అన్న విషయాలు కూడా కనబడుతుంది. ఓకే, ఇప్పుడు వర్కింగ్ డ్రీమ్స్ అంటే బేసికల్ గా మనం అర్థం చేసుకునేది మన జీవితంలో ఏదైతే పని చేస్తున్నామో, ఎన్నో కార్యాలు మనం చేస్తుంటాం, అవన్నీ కూడా మనం ఏ స్టేజ్కి తీసుకెళ్ళాము, మనం ఎంత ఉన్నతి పొందుతున్నాము, ఏం నేర్చుకుంటున్నాం అనేది ప్రతిదీ కూడా వర్కింగ్ డ్రీమ్స్ లో ఆ ప్యాటర్న్ లో వస్తూ ఉంటాయి. ఓ వీ హావ్ డన్ దట్, ఒక పని చేసాము, దాని అంతరార్థం ఇది. ఓకే, మన డ్రీమ్స్ మన ఎవల్యూషన్ గురించి చెప్తాయి. మనం ఎంత ఒక ఆత్మగా ఎంత పరిణితి చెందాము, ఇంకా ఎంత పరిణితి చెందుతున్నాము అన్న సంగతి ఒక కళ ద్వారా మనకి మన నుంచి ఒక మెసేజ్ అన్నమాట, మన శరీరంలో మనకి ఒక స్టోరీ రూపంలో మనకు చూపిస్తుంది. సో కళలు అనేవి ఎన్నో రకాలుగా ఉండొచ్చు. కొంతమందికి పిరమిడ్స్ కనిపించ, కొన్ని విషయాలు వాళ్ళ లోపల ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కనిపించు. ఓకే, ఒక మెసేజ్ రావచ్చు. ప్రతి కళ ఎలా అయితే కనబడుతుందో అలాగే జరగాలని ఏమి ఉండదు, గ్యారంటీ ఉండదు వేకింగ్ లైఫ్. దాన్ని డీకోడ్ చేసుకోవాలి. ప్రతి కళకి ఒక అంతరార్థం ఉంటుంది, ఆ అంతరార్థాన్ని మనం డీకోడ్ చేయాలి. ఓకే, ఏ కళ అయినా సరే దాన్ని డీకోడ్ చేస్తాం. జనరల్ గా ఎవరైనా చేస్తున్నట్టు కళ వచ్చింది, ఎవరో వెంటపడుతున్నట్టు, ఎక్కడో మనం పరిగెడుతున్నాం, ఎవరో వెంటపడుతున్నారు పరిగెడుతున్నాం అంటే జీవితంలో ఏదో విషయం పైన మనం చాలా ఆలోచిస్తున్నాం, లోపల మనసులో ఎంత అలజడి ఉంది.
సో దానివల్ల మనం ఎక్కడ ఉండలేక మనం దానికి ఆందోళన పడుతూ ఎక్కడికో పారిపోతున్నాం. ఆ విషయాలు మనకొద్దు, మనం హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాం లైఫ్లో. సో వాటి నుంచి మనం పారిపోతున్నాం. సో అలాంటప్పుడు ఈ చేసింగ్ డ్రీమ్స్ రూపంలో మనకు వస్తుంది. చేసింగ్ డ్రీమ్స్ లో పోలీసులు వెనక కనబడుతున్నారనో, లేకపోతే దొంగలు పడుతున్నారనో, ఏదో ఏదో టైప్ లో రావచ్చు చేసింగ్ అనేది. చేసింగ్ అంటే మనం ఎక్కడో ఒక విషయాన్ని దాన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో మనం పారిపోతున్నాము. సో అలాంటివి ఇలాంటివి. సో నెక్స్ట్ జనరల్ గా ఫాలింగ్ థింగ్స్, పైనుంచి పడిపోయినట్టు. ఇది జనరల్ గా ఏం జరుగుతుంది అంటే సైంటిఫికలీ, ఫిజికల్ దీంట్లో సైంటిఫికల్ న్యూరాలజికల్ వేలో మనం ఎలా, దీని కరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే శరీరము మైండ్ ఈ రెండు ఒకేసారి రిలాక్స్ అవ్వవు, ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి. ఎప్పుడైతే శరీరం కంప్లీట్ గా రిలాక్స్ అయ్యి అదే టైంలో బ్రెయిన్ కూడా రిలాక్స్ అవ్వడం మొదలైంది అంటే ఆ బాడీ బ్రెయిన్ కి ఒక మెసేజ్ పంపిస్తుంది, గెటప్ అని ఒక మెసేజ్ పంపిస్తుంది. పంపించినప్పుడు ఆ జర్క్తోని మనం వేస్తాం. అప్పుడు కింద పడిపోయినట్టు, ఇప్పుడు పైనుంచి కింద పడిపోయినట్టు ఇలాంటి అనుభవాలు మనం చేస్తాం. మన మన శరీరంలో, మన శరీరం ఎంత ఇంటెలిజెంట్ చూడండి. మన శరీరంలో ప్రతి ఒక్క అణువులో ఎంత ఇంటెలిజెన్స్ ఉంది. మనకేమి కాపాడకుండా, మనకేమి కాకుండా మనల్ని కాపాడుకునే ఇంటెలిజెన్స్ కూడా అందులో ఉంది. ఏదైనా జరగబోతుంది అంటే దాన్ని ముందుగానే సూచించే ఒక జ్ఞానం మన శరీరం ఇంటెలిజెన్స్ లో ఉంది. సచ్ ఎ బ్యూటిఫుల్ ఇస్ ద క్రియేషన్. ఓకే, సైంటిఫిక్ గా మనం చూసినప్పుడు మనకి ఫిజికల్ ఇంటెలిజెన్స్ అన్న పాయింట్ వచ్చినప్పుడు మనకి తల్లి శరీరంలో ఎన్నైతే సెల్స్ ఉన్నాయో ప్రతి సెల్ కి ఒక స్టెమ్ సెల్ ఉంటుంది. ఓకే, సైంటిఫికలీ స్టెమ్ సెల్ ఉంటుంది. ఆ స్టెమ్ సెల్ కి ప్రతి ఆర్గన్ కి ఒక స్టెమ్ సెల్, ఆ స్టెమ్ సెల్ కి ఇంకో ఆర్గన్ ని క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే ఒక మదర్ సెల్ ఇంకొక సెల్ ని, ఇంకొక ఆర్గన్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే మన తల్లి శరీరంలో ఇంకో శరీరం కూడా రూపం తీసుకోగలుగుతుంది. అది ఎలా చేస్తుంది? అమ్మేమన్నా బయట నుంచి ఏదో మెదడు తినేసి ఆ మెదడు తయారైపోయింది, పేగులు తినేసి పేగులు తయారైపోయింది, అలా ఉండదు కదా. లోపలే క్రియేట్ అవుతున్నాయి. లోపల ఎలా క్రియేట్ అవుతున్నాయి? అమ్మ ఏమైనా చెప్తుందా రోజు ఇప్పుడు ఇవాళ ఈ భాగం తయారు చేయి, ఇవాళ ఈ భాగం తయారు చేయి అని మనం మెడిటేషన్ చేసి అవి చేసి ఏమైనా చేస్తుందా? లేదు. లోపల మన శరీరంలో ఉన్న ప్రతి సెల్ కి ఆ ఇంటెలిజెన్స్, ఇట్ నోస్. ఓకే, ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు ఈవెన్ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, అక్కడ మెసేజ్ వెళ్ళిపోయింది. ఫర్ సమ్ టైమ్ యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ ద స్పేస్. వూంబ్ అనేది గర్భకోశము ఇంటెలిజెన్స్ దానికి ఇన్ఫర్మేషన్ వేరే దీనికి ఇంటెలిజెన్స్ కి మెసేజ్ పంపించేస్తుంది. సచ్ బ్యూటిఫుల్ ఇస్ ద క్రియేషన్. సో మన శరీరంలో ప్రతి ఒక్క ఆర్గన్ ఇంకో ఆర్గన్ కి మెసేజ్ పంపించగలదు, దానికి ఆ ఇంటెలిజెన్స్ ఉంది. ఓకే, అలాగే మనకి లైఫ్ లో ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో ఆలోచన రూపంలో, భావాల రూపంలో మనలోనే ఆ ఇంటెలిజెన్స్ కలిసిపోతుంది. కాబట్టి బయట నుంచి తీసుకున్నా కూడా లోపల కలిసిపోతున్నాయి. కాబట్టి మనకి కళల రూపంలో మన బ్రెయిన్ మనకి చెప్తూ ఉంటుంది, మెసేజ్ మనకు పాస్ ఆన్ చేస్తుంది. అగాధంలో ఉన్నవి నీకు ఇంకా తెలియట్లేదు, ఇది జరగబోతుంది, ఇది జరిగింది, ఎన్నో విషయాలు. ఎవరైనా చనిపోతున్నారు ఇంట్లో, బాగా క్లోజ్ వాళ్ళు చనిపోతున్నారంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా మనకు అర్థం కూడా కాదు. ఓకే, ఇలా ఒక్కొక్క విషయం మనకి క్లారిటీతో, ప్రతి ఒక్కటి ఇంపార్టెన్స్ అనమాట. అందుకే డ్రీమ్స్ అనేవి అంత ఇంపార్టెంట్. డ్రీమ్స్ ఆర్ హైలీ ఇంపార్టెంట్. వాటిని మనం అవాయిడ్ చేయలేము. చాలా వరకు డ్రీమ్స్ స్టడీ చేసేవాళ్ళు సైకాలజీలో దే ఆర్ సో మెనీ రీసెర్చర్స్, ఎంతో మంది రీసెర్చ్ చేస్తున్నారు డ్రీమ్స్ అన్న విషయాన్ని, కళలు అన్న విషయాన్ని రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళైతే అదే ఒరిజినల్ లైఫ్, వేకింగ్ లైఫ్, ఇదంతా డ్రీమ్ అంటారు. వాస్తవంగా జరిగే జీవితాన్ని అంతా అదే అసలైన డ్రీమ్ అంటారు. కానీ అక్కడ జరిగేది మాత్రము యాక్చువల్ డ్రీమ్స్ అంటారు. యాక్చువల్ జీవితం అక్కడ జరుగుతుంది అంటారు. ఎందుకంటే అక్కడ మనం ఏదైతే జరుగుతుందో దాన్ని చేంజ్ చేసే కెపాసిటీ మనకు ఉంటుంది. యూ హ్యావ్ టు బి జస్ట్ అలర్ట్. మనం కొంచెం అలర్ట్ అవ్వాలి. ఎప్పుడైతే కళలు కనడం అలవాటు అయిపోతుందో, కళలు కనాలి. కళలు కంటేనే ఆ కళ ఎంత అద్భుతంగా మనం మేనిఫెస్టేషన్ లో తీసుకెళ్తాము అన్న స్టోరీ కూడా మన లోపల క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ డ్రీమ్స్. కళలకి అటాచ్ అయిపోకూడదు. కళ కన్నాను కానీ కళలు కనాలి.
ఒక క్రియేటివ్ మైండ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఒక అద్భుతమైన కళ, వాళ్ళ గురించి ఒక అద్భుతమైన కళ కనాలి. ఓకే, ఎస్, దేర్ ఇస్ అ క్వశ్చన్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫీలింగ్. ఓకే, ఏం ఫీలింగ్ సత్య? వాట్ ఈస్ దట్ ఫీలింగ్ యూ గెట్? ఒక మెసేజ్ రావడం అన్న ఫీలింగా? ఓకే, మేబీ ఇట్ వాజ్ స్టేట్మెంట్. సో ఇలా మనకి డ్రీమ్స్ ద్వారా, మనకి డ్రీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అక్కడే మనం క్లియర్ చేసుకోవచ్చు. అక్కడ కళలో ఏదైతే జరుగుతుందో చాలా వరకు మనం ఏమనుకున్నట్టు, కళలో ఎట్లా చేంజ్ చేస్తాము, అది ఎట్లా అవుతుంది, కళ కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది కదా. కళ కంట్రోల్ లేగా వెళ్ళిపోతుంది అంటే మన కళల ఇంపార్టెన్స్ ఇంకా తెలియదు కాబట్టి. కళ వస్తున్నప్పుడు దాన్ని మనం జనరల్ గా మనం అక్కడ మూమెంట్ చేయగలము అన్నది తెలిసిపోయింది అంటే దాని ప్రయత్నంలో మనం ఉంటాం. ఎప్పుడైతే ఆ మెసేజ్ ని మన శరీరానికి మనం ఇచ్చేస్తామో, ఈ కళ ఈ రోజు వచ్చిందంటే నేను ఇలా చేంజ్ చేస్తాను, మన ఆలోచనలు మార్చేసుకోవాలి. మన ఆలోచనలు మార్చేసుకుంటే కళ కూడా అదే విధంగా షేప్ అవుట్ అవుతుంది. ఆల్వేస్ గెటింగ్ సడన్లీ వేకప్, ఎస్, సడన్ గా నిద్ర లేచినట్టు, ఓకే, సడన్ గా పడిపోయినట్టు, సడన్ గా నిద్ర లేచినట్టు, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా వరకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే బాడీ ఒక సిగ్నల్ పంపిస్తుంది బ్రెయిన్ కి, వేకప్ అని ఒక సిగ్నల్ పంపిస్తుంది. పంపగానే అలర్ట్ అయిపోతుంది బ్రెయిన్, వెంటనే బాడీ మొత్తం అలర్ట్ చేస్తుంది. ఎస్, చాలా సార్లు జరుగుతాయి. ఇవైతే కామన్ గా జరిగే దాంట్లో, పడిపోతున్నట్టు ఫీలింగ్ కామన్ గా జరిగే దాంట్లో చాలా వరకు మనకు వస్తుంది. సో డ్రీమ్స్ ఆర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎ డ్రీమ్. ఎవరన్నా నేను ఒక కళ కన్నాను అన్నానంటే దానికి అద్భుతంగా వాల్యూ ఇవ్వండి. నేను ఇది చేయాలనుకుంటున్నాను అంటే దానికి వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే అందరికీ రావు ఇలాంటి ఆలోచనలు. ఒక కళ కనడం అనేది కూడా ఒక గొప్ప ఆర్ట్. మనలో ఉన్న క్రియేటర్ నిద్ర లేచినప్పుడే ఆ క్వాలిటీ అనేది మనకు వస్తుంది. లేకపోతే అందరూ నార్మల్ గా ఉన్నారు, పనులు చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ వెన్ ద క్రియేటర్, వెన్ ద విజనరీ, ఒక చూసే విధాత ఎప్పుడైతే చూడడం మొదలు పెడతాడో, దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ డ్రీమింగ్. ఓకే, మన బ్రెయిన్, మన ఇంటెలిజెన్స్ మనకి ఏం చెప్తుంది, మన ఇంటెలిజెన్స్ మనకి ఇది చెయ్యండి అని సిగ్నల్స్ పెడుతుంది, మెసేజెస్ పంపిస్తుంది. అంటే మనల్ని సృష్టించిన విధాత ఒక కళ కన్నాడు, మన సృష్టి జరగాలి అని కళ కన్నాడు. సో కళలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కళలు అనేవి ఎప్పుడు కూడా లైట్ గా తీసుకోవడానికి ఉండదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, దాన్ని డీకోడ్ చేయాలి, దాన్ని స్టడీ చేయాలి. కళలు అనేది ఒక డీప్ స్టడీ, ఇట్ ఈస్ అ థెరపీ. అది ఒక థెరపీ అనమాట. మనం చాలా వరకు మనం పడిపోయినప్పుడు ఎక్కడో అగాధంలో పడిపోయినట్టు అనిపిస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచో పై నుంచి పడ్డాం, కానీ భూమి మీద పడ్డప్పుడు మాత్రం చాలా చాలా చక్కగా, చాలా ప్లెజెంట్ గా ఒక ఏంజల్, ఒక అప్సరసలు పడ్డట్టు పడ్డాం. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో, మనల్ని మనం ఎక్కడ చూసుకుంటున్నాం, మనం ఏ విధంగా చూసుకుంటున్నాం, ప్రతి ఒక్క దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అప్రిషియేట్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ ని గొప్పగా ఊహించండి, గొప్పగా ఆలోచించండి. మన ఆలోచనలో గొప్ప భావాలు ఉండాలి, వాటి మీద ఒక ప్యాషన్ ఉండాలి. మన జీవితం మీద ఎంత అయితే ఆకర్షణ ఉంటుందో, మన కళలు కూడా అంత వండర్ఫుల్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే కళ వచ్చింది అంటే మన బాడీ సెల్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ అయి ఉంది అని అర్థం. ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఏదైనా లైఫ్ లో ఏదో విషయంలో మన ద్వారా జరగలేదు, కానీ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కంప్లీట్ ఫీల్ చేస్తారు. సో డ్రీమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కళలు అనే ఒక విషయాన్ని గొప్పగా ఆలోచిస్తూ ఉంటే అది డెఫినెట్ గా మన ఇంటెలిజెన్స్ లో, ఫిజికల్ ఇంటెలిజెన్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ అయిపోయి రైట్ టైం వచ్చినప్పుడు అవి కళలుగా మనకి మళ్ళీ పదే మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలుసు, నౌ ద టైమ్ హెస్ కమ్, నౌ యూ కెన్ వర్క్ టువర్డ్స్ ఇట్. దాని వైపు ప్రయాణం మనం మొదలు పెట్టొచ్చు. ఆ కళని నిజం చేయడానికి మనం దాని వైపు వెళ్ళొచ్చు అన్న పాయింట్ మనకి వస్తూ ఉంటుంది. ఓకే, నెవర్ అండర్ ఎస్టిమేట్. ఏ కళని కూడా మన కళల్ని, మన ఏమంటారు, మన ఆలోచనని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆలోచనలు చాలా పవర్ఫుల్. కాకపోతే ఏది ఆలోచించాలి, ఎలా ఆలోచించాలో దాన్ని బట్టే మన జీవిత వాస్తవానికి కూడా మనం బాధ్యులం అవుతాం. మన వాస్తవానికి మనమే బాధ్యులం అంటే ఎలా? మనం అలాంటి ఆలోచనలు పెట్టాం, ఆ ఆలోచనకి అలాంటి భావాలు పెట్టాం కాబట్టి మనకి వెళ్తూ ఉంది. అదే విధంగా మనకి లైఫ్ అనేది ప్రతి ఒక్క పరిస్థితి మనకి క్రియేట్ అవుతూనే ఉంది. సో దిస్ ఇస్ ద ఆల్ అబౌట్ ద డ్రీమ్స్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ బెటర్ అనుకుంటున్నాను. బట్ దెన్
మీకు ఎవరికైనా ఏదైనా కళల గురించి ఏమైనా తెలుసుకోవాలంటే యూ కెన్ టైప్ ద మెసేజ్ అండ్ ట్రై టు ఆన్సర్. ఒక 10 minutes వీ కెన్ ఒక 5-6 minutes వీ కెన్ షేర్. ఎవరికైనా కళల గురించి ఏమైనా తెలుసుకోవాలి అని ఉంటే ప్లీజ్ క్వశ్చన్ టైప్ చేసి నేను చెప్పొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఏమైనా కళల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఫాలింగ్ ఆన్ బ్రిడ్జ్. ఓకే, ఫాలింగ్ ఆన్ బ్రిడ్జ్, ట్రై టు స్టాప్ బట్ నాట్. అచ్చా, బ్రిడ్జ్ మీద పడినట్టు అంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బ్రిడ్జ్ అంటే ఏంటి. బ్రిడ్జ్ అంటే ఈ వైపుకి ఆ వైపుకి మధ్యలో కలిసిన ఒకటి అనమాట. ఓకే, కలిసిన అంటే ఇటువైపు జీవితానికి అంటే మన గతానికి ఫ్యూచర్కి రెండిటికి లింక్ అనేది బ్రిడ్జ్. అలా మనం బ్రిడ్జ్ చూసాము అంటే మనం అర్థం చేసుకోవాలి ఏదో గతం నుంచి మనము నెక్స్ట్ ఫ్యూచర్ లోకి మనం ఒక సంఘటన మీద మనం వెళ్తున్నాము. సో ఫాలింగ్ ఆన్ బ్రిడ్జ్ అంటే ఇట్ ఈస్ ఎ గుడ్, కానీ పడుతున్నప్పుడు నెమ్మదిగా పడాలి. అంటే మనం ఆ జంక్షన్ లో ఉంటున్నాం, నిన్నటికి రేపటికి ఆ సంధిలో మనం ఉంటున్నాం. ఓకే, యూ షుడ్ నెవర్ ట్రై టు స్టాప్, యూ షుడ్ స్టాప్. బ్రెయిన్ అప్పుడు చాలా హై యాక్టివిటీలో ఉంటుంది. వన్ వర్డ్ బ్రెయిన్ విల్ లిసన్. ఓకే, అది ప్రాక్టీస్ ద్వారా నెమ్మదిగా మన కళల మీద ఎప్పుడైతే ఇంపార్టెన్స్ అర్థం అవుతుందో అప్పుడు నెమ్మదిగా ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. ఓకే, అండ్ అందర్ క్వశ్చన్ వీ హ్యావ్ వాటర్. ఎప్పుడైతే కళల్లో మనం నీళ్లు బాగా చూసాము అంటే, ఇప్పుడు నీళ్లలో ఎన్నో రకాలుగా చూస్తాం. మామూలుగా ప్రశాంతమైన నీళ్లు అంటే ప్లెయిన్ వాటర్, ఏం ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్ వాటర్ చూసాము అంటే చాలా ప్రశాంతంగా ఉన్నాము అని అర్థం. కొంచెం బాగా మురికి పడ్డ నీళ్లు చూసామంటే భావోద్వేగాలు ఉగ్రంగా రాబోతున్నాయి అని అర్థం. అలలు పెరిగి పడుతున్నాయి అంటే మన భావాలన్నీ ఇంబ్యాలెన్స్ గా, అప్పుడే కోపం, అప్పుడే ఆవేశం, అప్పుడే ఆనందం, అప్పుడే దుఃఖం, అన్ని అప్పుడే వస్తున్నాయని మనం తెలుసుకోవాలి. సో వాటర్ అంటేనే ఇమోషన్స్, నీళ్లు అంటేనే ఇమోషన్స్. సో ఇమోషన్స్ ద్వారా మనకి ఆ ఇమోషన్ స్టేటస్ ఏంటి అనేది ఆ కనపడిన నీళ్ల విధానం బట్టి మనకు తెలుసు. నెక్స్ట్, స్నేక్స్ చాలా వస్తాయి. ఓకే, పాములు చాలా వచ్చాయంటే స్నేక్స్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి జీవితం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో దాన్ని అర్థం చేసుకోవాలి. గతాన్ని మనం తీసేసి గతం లైఫ్ అప్పటిదాకా జీవితాన్ని ఏదైతే గడిపామో అలా ఉండకపోవచ్చు. నెక్స్ట్ చేంజ్ అనేది రాబోతుంది. దాన్ని ఓపెన్ గా చేంజ్ ఎలా వస్తుందో దాన్ని ఓపెన్ చేయాలి. ప్లస్ స్నేక్స్ అంటే చాలా రకాలుగా ఉంటాయి. మన కర్మలు కూడా ఉండొచ్చు. మనం ఎన్నో ఆ కర్మలు దాని పాఠాలు నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి. సో ఏ పాము ఎలా కనపడింది, ఎలా వచ్చాయి అన్న దాన్ని బట్టి డీకోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రీసెంట్లీ ఐ గాట్ న్యూ చెప్పల్, సిల్వర్ కలర్ విత్ షైనింగ్ లైక్ డైమండ్, కాంట్ ఏబుల్ టు సే దట్ మచ్ బ్రైట్. ఓహో, ఒక మనిషి వెండితో కూడిన అంటే వజ్రంలాగా వెలిగే, కానీ చెప్పులు అంటేనే ఇట్ ఇస్ ప్రొటెక్షన్. ఎప్పుడైనా కళల్లో మనం చెప్పులు చూసామంటే అది మన జీవితంలో మన ప్రొటెక్షన్. మన దారిలో మన జీవన ప్రయాణంలో ఎప్పుడైతే వెళ్తున్నామో కోసమని వస్తున్నామట. ఇట్స్ అ వండర్ఫుల్ డ్రీమ్. ఎవరో ఒక గొప్ప మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దారిలో వెళ్ళేటప్పుడు మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. వెండి చెప్పులు ఇచ్చారు అంటే, పాదుకలు ఇచ్చారు అంటే ప్రొటెక్షన్ ఇస్తున్నారు. దారిలో నడవబోతున్నాం, ప్రొటెక్షన్ కావాలి అని ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ అ గుడ్ సైన్, ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్. అది బ్లెస్సింగ్. ఓకే, నెక్స్ట్, హౌ కెన్ వి చేంజ్ ద సిచ్యువేషన్ ఇన్ డ్రీమ్స్. డ్రీమ్స్ లో మనం ఎలా అయినా మనం కొంచెము అలర్ట్ గా ఉండాలి, ఎరుకతో ఉండాలి. ఆ కళ జరుగుతున్నప్పుడు ఎరుకతో, కళల్లో మనము పులులతోని కూడా ఫైట్ చేయొచ్చు, సింహాలతో కూడా ఫైట్ చేయొచ్చు, పాములతో ఫైట్ చేయొచ్చు, దేనన్నా ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే కళ అది. ఓకే, సో మనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ ధైర్యం ఫస్ట్ రావాలి. మనకు ధైర్యం వచ్చేదాకా ఆ కళలు బయటనే ఉంటాయి. ధైర్యం వచ్చిన తర్వాత దేన్నన్నా మనం చేయొచ్చు, మనకు కన్వీనియంట్ గా మనం చేయొచ్చు. అలర్ట్ ఉండాలి, అవేర్నెస్ తో ఉండాలి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీకు వెళ్ళింది కాబట్టి మీ బాడీలో ఉన్న సెల్స్ ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ ని ఫీడ్ చేసుకుంటాయి. సో నెమ్మదిగా మీ కళలు వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నది మీకు అలవాటు అయిపోతుంది, తెలిసిపోతుంది. ఓకే, next, yesterday night I slept happily, but I have awareness and I must know it is a dream. Still I continue my conversation with two lady masters, previously in YouTube channel 2 months back. Okay,
కొంతమంది గురువులతో మాట్లాడినట్టు, అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ చూసా ఆల్రెడీ జీవితంలో మనకు జరిగింది, ఆల్రెడీ కలిసిన వాళ్ళే మళ్ళా కనపడుతున్నారు అంటే వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ మనకు బాగా లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయింది. మళ్ళీ ఒకసారి రిపీట్ మనల్ని మనం రివిజన్ చేసుకుంటున్నాం అనమాట ఆ విషయాన్ని. సో అందుకు అలాంటి డ్రీమ్స్ వస్తాయి. వాటర్లో పడి వెళ్ళిపోతూ పైకి రావడానికి చాలా కష్టపడ్డా. ఓకే, యా, హియర్ దర్స్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దేదీపి. వాటర్ లో పడిపోతున్నప్పుడు పైకి రావడానికి కష్టపడ్డా. నీళ్ళ మధ్యకాల్లో పడిపోతున్నామని అర్థం. బ్రీదింగ్ ఇబ్బంది అనిపించవచ్చు, ఆ వాటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు బ్రీదింగ్ ఇబ్బంది అనిపించవచ్చు, బయటికి రావాలంటే చాలా కష్టం అనిపించవచ్చు. కానీ ఫస్ట్ నీళ్ళల్లో మనం పడిపోతున్నాం అంటే బయటికి రావడానికి ప్రయత్నించకూడదు. హ్యాపీగా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి ఈ నీళ్ళ జలతత్వం నాదే కదా, ఇది కూడా నాలో ఉన్న తత్వమే కదా అనే ఆలోచన గుర్తు చేసుకోవాలి. అందుకే మన జ్ఞానం చాలా ఇంపార్టెంట్. జ్ఞానాన్ని మనం ఎంత మనసుకు దగ్గరగా హత్తుకుంటామో మనకి ఆ కళలు, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ జ్ఞానం అక్కడ కూడా మనం ఉపయోగించాలి. అక్కడ ఉపయోగించి ఎప్పుడైతే చూస్తామో ఆటోమేటిక్ ఇప్పుడు మనకు నీళ్ల తత్వంకి మన తత్వమే కదా, జలతత్వం అనేది కూడా మనదే అని ఎప్పుడైతే వాస్తవంగా మనకు తెలిసిపోతుందో మన లోపల ఆ వాటర్ లో పడిపోతున్నట్టు వచ్చినా మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది యాక్టివ్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ యాక్టివేట్ అవ్వగానే ఆటోమేటిక్ గా మనము దాన్ని సెట్ చేస్తూ ఉంటాం. ఇఫ్ యు ఆర్ ఫాలింగ్ ఇన్సైడ్ ద వాటర్, నీళ్ళలో పడిపోతున్నట్టు అనిపిస్తుంటే హ్యాపీగా నీళ్ళతో ఎంజాయ్ చేయండి. ఈత కొట్టండి, ఆడుకోండి వాటర్ లో. ఓకే, నీళ్ళ కింద నాగలోకం ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ ని కలిసి రండి. ఓకే, ఎక్స్ప్లోర్ వెన్ యు ఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు యువర్ ఇమోషన్స్. మన భావాల్లోకి, వాటర్ అంటేనే భావాలు, మన భావాల్లోకి డీప్ గా వెళ్తున్నామంటే భావాలు, ఆ ప్రపంచం, మన భావ ప్రపంచం, భావక్షేత్రం ఎలా ఉందో అని చూసుకోవడానికన్నా మనం చేయాలి. కళలతో మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే కళలతో ఉన్నాము అంటే మన క్రియేటర్ తత్వంతో, మన మన విధాత తత్వంలో మనము చేరిపోయినట్టు. ఆయన ప్రణాళికలో, ఆ విధాత ప్రణాళికలో మనం కూడా భాగం తీసుకుంటున్నట్టు. సో బీ విత్ ద డ్రీమ్స్. ఓకే, ఆ కళల ద్వారా మనల్ని మనం పూర్తిగా తెలుసుకుంటాం. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్? అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. ఆల్ హ్యాపీ? క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్ గా ఆన్సర్ వచ్చిందా? అండ్ ఎనీ మోర్ క్వశ్చన్స్? Okay, I think all questions I have answered. Right. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కొంచెం సేపు, ఒక 10 minutes విల్ మెడిటేట్. మన స్థితిలోకి మనం వెళ్దాం. ఒక 10 నిమిషాలు అందరూ చక్కగా కళ్ళు మూసుకొని శ్వాస పీల్చిన వెంటనే వదలండి, వదిలిన వెంటనే పీల్చండి. ఆ శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస ఉంచండి. Just focus on your breath. Just listen to the sound of your breath. శ్వాస పీల్చి వదిలిన ప్రతిసారి మన శరీరంలో ప్రతి ఒక్క భాగం ఒక ప్రశాంత స్థితికి చేరడానికి గమనించండి. శ్వాస పీల్చిన ప్రతిసారి, వదిలిన ప్రతిసారి
మన శరీరంలోని ఒక్కొక్క భాగం ఒక డీప్ రిలాక్సేషన్ స్టేట్ కి, ఒక ప్రశాంత స్థితికి చేరడం గమనించండి. మన శ్వాస పీల్చినప్పుడంతా మన శరీరంలో టెన్షన్, స్ట్రెస్, వరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పీల్చండి. శ్వాస వదిలినప్పుడంతా ఆ టెన్షన్, స్ట్రెస్, వరీస్ అంతా బయటికి వదిలేయండి. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. శ్వాస పీల్చండి, శ్వాస బయటికి వదలండి. శ్వాసతో పాటు మీ ఆలోచనలు, భావాలు, ఆందోళనలు, ఈ అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ శ్వాస ద్వారా లోపల నుంచి పీల్చుకుని మీ శ్వాస ద్వారా వాటిని బయటికి పంపించండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని నిదానంగా ప్రశాంతంగా పీల్చి వదలండి. పీల్చే శ్వాసకి వదిలే శ్వాసకి మధ్యలో ఇంటర్వెల్ అవసరం లేదు. పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. ఇలా పీల్చిన ప్రతిసారి మీ శరీరం ఇంకా 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 ఒక గాఢమైన ప్రశాంత స్థితిలోకి వెళ్ళడం గమనించండి. ఇంకొక 6 నిమిషాలు ఫ్రెండ్స్. ఒక 6 నిమిషాలు శ్వాసని పీల్చిన వెంటనే వదలండి, వదిలిన వెంటనే పీల్చండి. జస్ట్ బీ విత్ ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. ఇంకొక 5 నిమిషాలు కేవలం ఆ శ్వాసని మాత్రమే గమనించండి. శ్వాస యొక్క శబ్దాన్ని గమనించండి. ప్రపంచంలో మన ఉనికిని మనం ఉన్నాము అన్న సంగతిని తెలిపే శబ్దం ఈ శ్వాస శబ్దం. దాన్ని గమనిద్దాం. శ్వాస పీల్చి వదిలినప్పుడంతా తల పై భాగం నుంచి అరికాల వరకు ప్రతి ఒక్క భాగం, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగం ఒక ప్రశాంత స్థితిలోకి వెళ్తున్నట్టు గమనించండి. ఇంకొక 4 నిమిషాలు ఫ్రెండ్స్. ఈ 4 నిమిషాలు కేవలం ఆ శ్వాస యొక్క శబ్దం మీ పైనే మీ ధ్యాస ఉంచండి. దాన్ని మాత్రమే వినండి. ఇంకెటువంటి శబ్దాలు మనకు అవసరం లేదు. కేవలం ఆ శ్వాస యొక్క శబ్దం మాత్రమే. పూర్తి నిశ్శబ్దంలో మీకు వినపడేది ఒకే ఒక శబ్దం, ఆ శ్వాస శబ్దం. దాన్నే గమనించండి. మనం పీల్చేది గాలి మాత్రమే కాదు, గాలితో పాటు ఎంతో ప్రాణశక్తిని మనం పీలుస్తున్నాం. సో శ్వాస పీల్చినప్పుడంతా ఎంతో ప్రాణశక్తి మన శ్వాస ద్వారా మన శరీరంలోకి పూర్తిగా అణువులోకి పారుతుంది. మనల్ని ఎంతో ప్రశాంత స్థితికి చేరుస్తుంది. మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. అంతటి అద్భుతమైనదే ఈ శ్వాస. భూమి, నీరు,
నిప్పు, గాలి, ఆకాశము ఇవన్నీ మహాతత్వాలు. పంచభూతాలు అనేవి మహాతత్వాలు. ఆ మహాతత్వాల్లో ఈ గాలి అనేది కూడా ఒక మహాద్భుతమైన తత్వం. ఆ తత్వం ద్వారా మనకి ఎంతో ప్రాణశక్తి మన శరీరంలో ప్రవహిస్తుంది. శ్వాస పీల్చినప్పుడంతా ప్రవహిస్తుంది. అలాంటి శ్వాసని, అద్భుతమైన శ్వాసని మనం ఆ శబ్దాన్ని గమనిద్దాం. ఇంకా ఆఖరి 2 నిమిషాలు ఫ్రెండ్స్. జస్ట్ బీ విత్ ద సౌండ్ ఆఫ్ ద బ్రెత్. ఇంకా ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఫ్రెండ్స్. శ్వాస యొక్క శబ్దం పైనే మీ ధ్యాస. దాన్ని మాత్రమే గమనించండి. మన జీవితం అనే ఎక్కడో ఎగిరే ఊహలు, ఆలోచనలు, భావాలు ఎగిరేదానికి మన ఈ జీవితానికి అద్భుతంగా మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఒకే ఒక ఆధారం ఈ శ్వాస. అలాంటి అద్భుతమైన ఈ శ్వాస శబ్దాన్ని మనం గమనిద్దాం. ఆఖరి 30 సెకండ్లు. జస్ట్ బీ విత్ ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. శ్వాస, ఇంకే శబ్దాలు మనకు అవసరం లేదు. ఒకే ఒక శబ్దం, శ్వాస. ఫ్రెండ్స్, మీ శరీరం అంతా తల పై భాగం నుంచి అరికాల వరకు ఆ ప్రశాంతతని పూర్తిగా గమనిస్తూ మీ శ్వాసకి ఎంతో కృతజ్ఞత తెలుపుతూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు టాపిక్ దెర్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్, ఒక లాస్ట్ క్వశ్చన్. ఎవరైనా చనిపోయినట్టు కల వస్తే అది రియల్ అవుతుందా? ఫస్ట్ చావు గురించి మన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వాటి గురించి చెప్పడానికి మెటాఫర్గా వస్తుంది. కళలు ఎన్నో వస్తాయి. చావు ఎవరో చనిపోయినట్టు కనపడుతున్నారంటే నిజంగా వాళ్ళు చనిపోతారు, వాళ్ళ మీద మనకు ఉండదు. మన బాడీలో ఉన్న ఇంటెలిజెన్స్ డిసైడ్ చేస్తుంది మనం ఎప్పుడు చేస్తామా అన్నది. ఎవరికో కళ వచ్చిన దాన్ని బట్టి మన లైఫ్ అనేది డిసైడ్ అవ్వదు. ఓకే, సో ఇది మ్యాటర్ అన్నమాట. అంటే ఒక మెసేజ్ మాత్రమే. కళల గురించి, ఒక చావు గురించి ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి భయాలు ఉన్నాయో వాటి మీద మీరు వర్క్ చేసుకోవాలి. అందుకే ఆ కళలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, కళల గురించి నేను గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బేసిక్ లెవెల్లో ఇచ్చానని అనుకుంటున్నాను. సో కళలు కనండి, కళల్ని జీవించండి, కళల్ని నిజం చేయండి. ఓకే, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డ్రీమ్, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్, ఆల్ ద కెపాసిటీ టు మేనిఫెస్ట్ ద డ్రీమ్. మనల్ని కళలు కనే అధికారం మనకుంది. ఆ కళల్ని వాస్తవ రూపం ఇచ్చే కెపాసిటీ, ఆ స్ట్రెంగ్త్, ఆ శక్తి మనలో ఉంది. దాన్ని నమ్మాలి.
ఓకే, మన మీద మనకి నమ్మకం రావాలి. ఓకే ఫ్రెండ్స్, సో రేపు మళ్ళీ రేపు దేదీపిఆర్ రిక్వెస్ట్ ఆన్ రిలేషన్షిప్స్. సో రేపు సేమ్ ఇదే 9 గంటలకి రిలేషన్షిప్స్ అనే టాపిక్ మీద మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ, గుడ్ నైట్.